So in this topic I am going to discuss the contribution of Buddhism to its motherland or Indian culture. భారత సంస్కృతికి బౌద్ధ మతం చేసిన సేవలు, దీని గురించి మనం చర్చించుకుందాం. మోరల్ టీచింగ్స్. సో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ద మోరల్ టోన్ వాజ్ డెలివర్డ్ బై బుద్ధిజం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నైతిక ప్రవర్తన నియమావళిని, నైతికతను ప్రదర్శించిన మతం బౌద్ధ మతం. బ్రాహ్మణ సాంప్రదాయాల్లో ఉన్న దురాచారాల్ని ప్రశ్నిస్తూ, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎండగట్టుతూ తూర్పారబట్టారు బౌద్ధ మతస్థులు మరియు బుద్ధుడు. ఆనాటి సామాజిక దురాచారాలైన సతీ సహగమనం, బానిస వ్యవస్థ, కుల వ్యవస్థ తీవ్రమైన అలజడికి దారితీశాయి. ముఖ్యంగా శూద్రులు, వైశ్యులు ఇలాంటి చతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న చివరి దిగువ వర్ణాలు తాము ఆర్థికంగా బలపడినప్పటికీ సామాజికంగా సరైన హోదా పొందకపోవడంతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ తీవ్రమైన అలజడికి సరైన జవాబిచ్చింది, ఈ సవాలును ధీటుగా జవాబిచ్చిన మతం బౌద్ధ మతం. ముఖ్యంగా మోరల్ టీచింగ్స్ ద్వారా, కోడ్ ఆఫ్ కండక్ట్స్ ద్వారా బుద్ధుడు ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గము, మధ్య మార్గం, ప్రతిత్య సముత్పాదం మరియు వీటితో పాటు త్రిశరణ్యాలు మరియు బుద్ధుడు ప్రవర్తనా నియమావళిని ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఏ విధంగా వాటిని పాటించాలనేది చాలా క్లుప్తంగా వివరించాడు. బౌద్ధ మత బోధనల్లో మనకి క్లుప్తంగా కనిపించే ధర్మం ఏంటంటే మానవ ధర్మం, మానవత్వం కనిపిస్తుంది, నైతికత అనేది కనిపిస్తుంది. నైతిక విలువలతో కూడిన బోధన అనేది బౌద్ధ మతంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా భారత సమాజం మొట్టమొదటిసారిగా నైతిక ధర్మం పట్ల అడుగులు వేసింది, నైతిక విలువలను పొందింది బౌద్ధ మత రూపంలో అనేది ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, మొనాస్టిక్ సిస్టమ్, మొనాస్టిక్ ఆర్డర్, మొనాస్టిక్ సిస్టమ్. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా మొనాస్టిక్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బుద్ధిజం. బౌద్ధ మతం మొట్టమొదటిసారిగా సంఘాలు, విహారాల రూపంలో మొనాస్టిక్ ఆర్డర్ అనేది ప్రవేశపెట్టింది. ఈ మొనాస్టిక్ ఆర్డర్ హిందూ మతంలో కూడా మఠాల రూపంలో, ఘటికల రూపంలో తదనంతర కాలంలో ప్రారంభమైంది. ఈ మొనాస్టిక్ సిస్టమ్ని ఆశ్రమాలుగా హిందూ మతం అనేది ప్రారంభమైంది. ఈ విధంగా హిందూ మతంలో ఆశ్రమ ధర్మాలు, ఆశ్రమ సిద్ధాంతాలు అనేటివి బౌద్ధ మతం ద్వారా ప్రభావితం అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మొనాస్టిక్ సిస్టంలోనే రెండు గ్రూపులు, రెండు మత శాఖలుగా ఏర్పడి తమ తమ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి చొప్పించడం ద్వారా బౌద్ధ మతాన్ని శిఖరాగ్ర స్థాయికి, తారస్థాయికి, పరాకాష్ఠకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ బౌద్ధ మతం భారత ఉపఖండం మొత్తం విస్తరించడం జరిగింది. మొనాస్టిక్ సిస్టమ్, ఈ మొనాస్టిక్ సిస్టమ్ని ఆధారంగా చేసుకొని హిందూ మతంలో కూడా మొనాస్టిక్ సిస్టమ్ అనేది ప్రారంభం అయ్యింది. నెక్స్ట్, ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో హియర్ వి మస్ట్ ఫోకస్ మచ్ మోర్, అండ్ దిస్ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మెయిన్లీ ఫార్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, Group 1, Group 2 and civil services preliminary exams. So the language and literature is very, very important. Buddha was a prominent personality. He was a social doctor and a scientific philosopher. In order to attract the mass people and the commoner section of the society, Buddha used Pali language, Pali as the medium of language, and attracted mass of those times. సాధారణ ప్రజల్ని, వారి దృష్టిని ఆకర్షించాడు బుద్ధుడు పాలీ భాషలను ఉపయోగించి. బట్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బుద్ధిజం, సాంస్క్రిట్ వాజ్ గివన్ మచ్ ఇంపార్టెన్స్ దాన్ పాలీ త్రూ ద ఆరిజిన్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. సో ఇట్ ఈస్ అ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం త్రూ ద ఆరిజిన్ ఆఫ్ Mahayana Buddhism. Can be traced back to a very
టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ బుద్ధిజం. ఈ విధంగా మహాయాన బౌద్ధ మతంతో కొన్ని ఫిలాసఫీస్, మేజర్ ఫిలాసఫీస్ని ప్రవేశపెట్టడం జరిగింది. మాధ్యమిక కారిక, శూన్యవాదం, రైట్, యోగాకారవాదం, అదేవిధంగా తర్కవాదం, ఇటువంటి కొత్త కొత్త వాదాలను ప్రవేశపెట్టడం ద్వారా సాహిత్యం కూడా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సంస్కృతం అనేది అభివృద్ధి చెందింది. మనం ఇదివరకు చర్చించుకున్నట్లు ఆచార్య నాగార్జునుడు స్వయంగా సంస్కృతానికి ఆద్యం పోస్తూ సంస్కృత సాహిత్యాన్ని అభివృద్ధి చేశాడు. మాధ్యమిక కారిక, శూన్యవాద, ప్రాజ్ఞా పారవిత సూత్ర, సద్ధర్మ పుండరీక, ద్వాదశ నికాయ, ఆరోగ్య మంజరి, సుహృల్లేఖ, రసరత్నాకర, ఇటువంటి అద్భుతమైన సంస్కృత గ్రంథాలు రచించాడు. ఇక ఆచార్య నాగార్జునుడితో పాటు 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వసుమిత్రుడు ఎన్నో గ్రంథాలను రచించాడు. బుద్ధ చరిత, వసుమిత్రుడు రచించిన బుద్ధ చరిత. మహావిభాష శాస్త్ర, వసుమిత్రుడు రచించిన మహావిభాష శాస్త్ర. నోట్ ఇట్ డౌన్. మహావిభాష శాస్త్ర. మహావిభాష శాస్త్ర. సో బుద్ధ చరిత అనేది అశ్వఘోషుడు రచించాడు. వసుమిత్రుడు రచించిన మహావిభాష శాస్త్ర కీలకమైనది. అదేవిధంగా 4వ బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్ష పదవిని స్వీకరించిన అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత, వజ్రసూచి, సుందరనందన మరియు సౌరిపుత్ర ప్రకరణ, భారతదేశంలోని మొట్టమొదటి నాటకం సౌరిపుత్ర ప్రకరణం అనే నాటకాన్ని కనిష్కుడి ఆస్థాన చరిత్రకారుడైన అశ్వఘోషుడు, కనిష్కుడి యొక్క ఆస్థాన పండితుడైన బౌద్ధ పండితుడైన అశ్వఘోషుడు రచించాడు. సౌరిపుత్ర ప్రకరణ, బుద్ధ చరిత, వజ్రసూచి, సుందరనందన మరియు సౌరిపుత్ర ప్రకరణ. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. అండ్ అశ్వఘోష వాజ్ ద ఫస్ట్ ప్లే రైట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. సౌరిపుత్ర ప్రకరణం అనే భారతదేశంలోని మొట్టమొదటి బౌద్ధ నాటకాన్ని రచించాడు. అద్భుతంగా రచించాడు సౌరిపుత్ర ప్రకరణాన్ని. రైట్, ఇలాంటి గ్రంథాలన్నీ మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఇవన్నీ సంస్కృతంలో లిఖించబడ్డాయి. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ బుద్ధిజం అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద లిటరేచర్, లాంగ్వేజ్ అండ్ ద లిటరేచర్. హౌఎవర్, Buddha was the great philosopher and a practical philosopher. He used to speak in Pali language. Pali was highly developed during the time of Buddha. But soon after the death of Buddha, what happened? Sanskrit was also added to the original version of Buddhism. So Sanskrit became more prominent and importance. More prominence. Sanskrit received huge importance during the time of Acharya Nagarjuna, prophet of Mahayana. Next, art and architecture. What is the importance of art and architecture? And what is the influence of Buddhism on art and architecture? This is also the important segment where we have to focus much more. భారత వాస్తుశైలి నిర్మాణానికి బౌద్ధ మతం ప్రాణం పోసింది, ఊపిరి పోసింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో విగ్రహారాధన అంటే పెద్ద పెద్ద కొండల్ని తొలిచి వాటిని మానవాకృతిలో బుద్ధుడి యొక్క మానవ రూపాన్ని దాన్నిచ్చి ఆ విధంగా బౌద్ధ శిల్పకళలను పోషించడం అనేది బౌద్ధ మతంతో ప్రారంభమైంది. బౌద్ధ మతంలో 3 వాస్తు శైలిలు మనకు కనిపిస్తాయి. గాంధార శైలి, గాంధార శిల్పకళ, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, ద బార్డర్స్ ఆఫ్ ఆఫ్ఘాన్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా, present day Taliban's conquered. And next, second, Madhura School of Art, Uttar Pradesh,
India. And next, Amaravati School of Art, South India. Andhra Pradesh is the headquarter. Amaravati is the headquarter of this school of art. These three school of arts were emerged and beautified much more under the influence of Buddhism. రైట్, బౌద్ధ మతం దాని యొక్క ప్రభావితం పొంది శిల్పకళలు, బౌద్ధ శిల్పకళలు మనకి ప్రారంభమయ్యాయి. భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ శిల్పకళ గాంధార శిల్పకళ ఇండో రోమన్లు యొక్క కలయికతో గ్రీకులు మరియు భారతీయుల యొక్క సమ్మేళనం గావించి ఏర్పడిన కొత్త శైలి మన భారతదేశంలో మనం చూడొచ్చు. అదేవిధంగా మధురా శైలిని కనిష్కుడు గొప్పగా ఆదరించడం జరిగింది. రైట్, ముఖ్యంగా శకుల యొక్క ఆధ్వర్యంలో ఈ మధురా శైలి అనేది ప్రారంభమైంది. రైట్, కుషానులు దీనిని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. తలలేని ఈ కుషాన చక్రవర్తి అయిన కనిష్కుడి యొక్క విగ్రహం మధురా శైలిలో ఆకట్టుకునే అత్యంత అద్భుతమైన వైభవోపేతమైన విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, మధురా శిల్పకళ అనేది కేవలం బౌద్ధ శిల్పకళ మాత్రమే కాదు, బౌద్ధంతో పాటు పలు మతాలకు ఇది ప్రాధాన్యతనిచ్చింది. రైట్, ద క్రాస్ లెగ్ జైన్ తీర్థంకరాస్ అండ్ దేర్ ఐడల్స్. రైట్, పద్మాసనం వేసుకొని సల్లేఖనం ఆచరిస్తున్న జైన తీర్థంకరుల యొక్క విగ్రహాలు కానివ్వండి, అండ్ శివ పార్వతి, శివ అండ్ కన్సోర్ట్స్, శివ పార్వతి, విష్ణు అండ్ లక్ష్మి, బ్రహ్మ and సరస్వతి. సో the trinities and their consorts were also beautifully depicted in the Madura School of Art. Not only this Gandhara School of Art, not only the Buddhist art, but all religions were beautifully reflected and represented by Madura School of Art. That was the beauty of Madura School of Art. So Madura School of Art is secular in nature, while Gandhara School of Art is purely associated with Buddhism, with the characteristic features of both Indian and Greeks, Indo-Greek, Indo-Roman, or Gandhara, or what we call Gandhara School of Art. ఓకే, ఈ విధంగా వాస్తు శిల్పాన్ని కూడా మనకి అందించింది బౌద్ధ మతం. నెక్స్ట్, కాంటాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఫారెన్ కంట్రీస్. సి ద వే దట్ Ashoka took the responsibility of huge spread of Buddhism on his shoulders, and he started the promotion and propagation of Buddhism. And here he had good relations with the neighbor states and the foreign countries like Sri Lanka. He sent missionaries to Sri Lanka in order to spread Buddhism. And next, Indonesia, next China, Korea, Japan, and Nepal. So these all countries adapted Buddhism as the mother religion. Buddhism is the main religion. బౌద్ధ మతాన్ని అన్ని భారత పొరుగు రాజ్యాలన్నీ దానిచే ఆకర్షించబడి దాన్ని అన్వయించడం, అనుసరించడం జరిగింది. ఈ విధంగా బౌద్ధ సంస్కృతి పలు దేశాలకు ఖండాంతరం చెంది మన భారతీయ సంస్కృతి గురించి, భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతిలో ఉన్న నైతిక విలువలని ప్రపంచానికి చాటి చెప్పింది. సో దిస్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ బుద్ధిజం. Though the Buddhism disappeared in its motherland, but till today this is alive in the other lands. ఇప్పటికీ తన మాతృదేశంలో బౌద్ధ మతం ఉనికిని కోల్పోయినప్పటికీ రైట్ విదేశాల్లో నేటికి సజీవంగా కొనసాగుతోంది బౌద్ధ మతం. రైట్, చైనా, టిబెట్, మంగోలియా, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ శ్రీలంక, కొరియా, జపాన్, ఇండోనేషియా, ఇక్కడ బౌద్ధ మతం గొప్పగా విస్తరించింది. ఇండోనేషియాలో గొప్ప బుద్ధుడి యొక్క స్తూపం కనిపిస్తుంది, బోరోబదూర్ అంటుంటాం. ఈ విధంగా బౌద్ధ మతం అనేది భారతీయ సంస్కృతిని ఏ విధంగా ప్రపంచ దేశాలకు అందించింది అనేది మనకి అత్యంత అద్భుతమైన అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, అంతేకాకుండా పొరుగు రాజ్యాలకు భారతదేశానికి ఒక అవినాభావ సంబంధం, ఒక గొప్ప సంబంధాన్ని అందించింది బౌద్ధ మతం.
అంతేకాకుండా ద డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ, భారతదేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం. తదనంతరం ఈ నలంద విశ్వవిద్యాలయం కూడా గొప్ప ఖ్యాతిని గడించింది. రైట్, ఈ తక్షశిల విశ్వవిద్యాలయం కావచ్చు, నలంద విశ్వవిద్యాలయం కావచ్చు, ఈ నాగార్జునకొండ విశ్వవిద్యాలయం మన దక్షిణ భారతదేశంలో ఆచార్య నాగార్జునుడి కాలంలో ప్రధాన కేంద్రంగా నాగార్జునకొండ కొనసాగింది. రైట్, అంతేకాకుండా విదేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు బౌద్ధ మతం యొక్క సంస్కృతిని, బౌద్ధ మతం యొక్క బోధనలను అభ్యసించడానికి భారతదేశానికి వచ్చేవారు. మరీ ముఖ్యంగా నాగార్జునకొండ ప్రాంతంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆచార్య నాగార్జునుడు బౌద్ధంపై రచించిన సుహృల్ లేఖ అనే గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని మనకి చైనా నుంచి వచ్చిన బౌద్ధ మత యాత్రికులు తెలియజేస్తున్నారు. ఫాహియాన్ లాంటి గొప్ప యాత్రికులు దీని గురించి ఎన్నోసార్లు తమ యొక్క గ్రంథాల్లో సంబోధించడం జరిగింది. అనంతరం హుయాన్సాంగ్ సియుకి అనే గ్రంథంలో బౌద్ధ విశ్వవిద్యాలయాల గురించి ఒక ప్రత్యేక కథనాన్ని కూడా మనకు అందిస్తున్నాడు. రైట్, నలంద విశ్వవిద్యాలయం ఇది గుప్తుల కాలంలో, కుమారగుప్తుడి కాలంలో స్థాపించబడింది. కుమారగుప్త వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ నలంద యూనివర్సిటీ, a Buddhist university in Bihar. Nalanda is the headquarters of Buddhist learning, the great Buddhist learning center. The contemporary world is Nalanda. ఆ నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ చూపురుల్ని ఆకట్టుకుంది. ప్రపంచంలో ఉన్న తత్వవేత్తలనే ఆకట్టుకుంది. ప్రపంచం యొక్క తత్వవేత్తలందరూ బౌద్ధం వైపుకు మరలారు. తమ యొక్క దృష్టిని మరలించడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులని ఆకర్షించడం జరిగింది. రైట్, అదేవిధంగా రెస్పెక్ట్ ఫర్ యానిమల్ లైఫ్. సీ హియర్, అహింసో పరమో ధర్మ is the main concept of Jainism. But Buddhism also adapted ahimsa is the best policy. The best policy, non-violence. One should not kill the animals during the meaningless ceremonies or rituals. యజ్ఞయాగాల సమయంలో, క్రతువులు నిర్వహించేటప్పుడు జంతు బలులు ఉండకూడదు, జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు నిర్వహించకూడదు. బుద్ధుడు చాలా క్లుప్తంగా వివరించాడు దీనికి సంబంధించి. అదే సమయంలో ఆ బుద్ధుడి యొక్క ధర్మాన్ని పాటిస్తూ అశోకుడు కూడా జంతువధ నిషేధం, అనిమల్ స్లాటరింగ్ ఇస్ tabooed or bad, strictly prohibited according to Ashoka's first major rock edict. Animal slaughtering should be avoided. జంతు వధలు ఉండకూడదు. రైట్, 9వ ప్రధాన శిలాశాసనం కూడా ఇదే మాట తెలియజేస్తుంది. మీనింగ్లెస్ సెరమనీస్ కోసం, అర్థరహితమైన జాతరలను, క్రతువుల్ని, యజ్ఞయాగాలు నిర్వహించడానికి జంతు బలుల్ని చేయకూడదు. జంతువధ నిషేధం అంటున్నాడు ఈ అశోకుడు కూడా. రైట్, ఆ విధంగా మానవ జాతికి మనం ఎటువంటి మానవులమైన మనము ఎంతటి ప్రాధాన్యతనిస్తామో మరియు జీవజాతులకు, జంతువులకు కూడా మనం అంతే ప్రాధాన్యతనివ్వాలి. రైట్, అవి కూడా, వాటిలో కూడా ప్రాణం ఉంది, జీవం ఉంది, వాటికి మనం విలువనివ్వాలి అంటూ జంతువధ నిషేధం గురించి మనకి బౌద్ధ మతం ఒక ధర్మంగా దీన్ని బోధించడం జరిగింది. సో నాన్ వైలెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పాలసీ. నెక్స్ట్, ఐడల్టరీ. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఐడల్ వర్షిప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బుద్ధిజం, మహాయాన బుద్ధిజం. మనం చెప్పుకున్నాం ఇదివరకే, మహాయాన బౌద్ధ మతంలో బుద్ధుణ్ణి విగ్రహాల రూపంలో ఆరాధించడం జరిగింది. బుద్ధుణ్ణి పెద్ద పెద్ద మానవ విగ్రహాల రూపంలో బుద్ధుణ్ణి కొలవడం జరిగింది. ఇటువంటి విగ్రహారాధన అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహాయాన బౌద్ధ మత రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఈ విగ్రహారాధనను తదితర మతాలు, భారతదేశం యొక్క ప్రధాన మతమైన హిందూ మతం కూడా బౌద్ధ మతం నుంచి ఈ విగ్రహారాధనను ప్రధాన అంశంగా గ్రహించడం జరిగింది. See the way that the Buddhism influenced the other religions in the mode of worship, idol worship. రైట్, ఇటువంటి విగ్రహారాధనకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి బౌద్ధ మతంతోనే ముడిపడి ఉన్నాయి, మహాయాన బౌద్ధ మతంతోనే ముడిపడి ఉన్నాయి. సో దిస్ ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్
ఆఫ్ బుద్ధిజం టు ఇట్స్ మదర్ల్యాండ్ ఆర్ ఇండియన్ కల్చర్. భారతదేశానికి బౌద్ధం చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా నైతిక ధర్మాన్ని పాటించడంలో కానివ్వండి, అదేవిధంగా ఆశ్రమ ధర్మాలను నిర్వహించడంలో కానివ్వండి, రైట్, పలు మతాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. అదేవిధంగా భాష మరియు సాహిత్య అభివృద్ధిలో కానివ్వండి, పాలీ భాషతో పాటు సంస్కృతం కూడా ధీటుగా అభివృద్ధి చెందడంలో కానివ్వండి, అదేవిధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పంలో ప్రధానంగా వాస్తుశిల్పం, కళలు, చిత్రలేఖనంలో మనకి బౌద్ధం ప్రదర్శించిన అతి గొప్ప అంశం, రైట్, అజంతా చిత్రలేఖనం is famous for mural paintings or paintings on the walls of the caves. కుడ్య చిత్రాలు అంటుంటాం, మురల్ పెయింటింగ్స్ ఇన్ ఇంగ్లీష్. అజంతా ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? మురల్స్, కుడ్య చిత్రాలు. The various episodes in the life of Buddha were beautifully depicted on the walls of the caves of Ajanta. This is very important. రైట్, ఈ విధంగా బౌద్ధ కళలు బుద్ధుడి యొక్క జీవన పరిణామక్రమం, బుద్ధుడి యొక్క గత జన్మలు జాతక కథల రూపంలో, అజంతా యొక్క కుడ్య చిత్రాల రూపంలో మనకి నేటికి దర్శనమిస్తున్నాయి. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ దట్ ద బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, పెయింటింగ్స్. రైట్, నెక్స్ట్, కాంటాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఫారిన్ కంట్రీస్. భారతదేశానికి పొరుగు రాజ్యాలతో, పొరుగు దేశాలతో ఎటువంటి సంబంధాలను బౌద్ధమతం అందించిందంటే ఎంతో అభినాభావ సంబంధాలని. భారతదేశం అంటే ఒక ప్రత్యేక అభిమానాన్ని పొరుగు రాజ్యాల్లో బౌద్ధమతం అందిస్తోంది. రైట్, అదేవిధంగా రెస్పెక్ట్ ఫర్ యానిమల్స్, రైట్, జంతు వధ నిషేధం అని చాటి చెబుతూ, రైట్, జంతువుల పట్ల ఉన్న మంచి భావాజాలాన్ని బౌద్ధమతం వెల్లడించింది. అదేవిధంగా ఐడల్ వర్షిప్ అంటున్నాం, రైట్, విగ్రహారాధన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిందే భారతీయ సంస్కృతిలో భాగంగా బౌద్ధమతం. తదనంతరం ఎన్నో మతాలు ఈ బౌద్ధ సంస్కృతిలో ఉన్న ఈ లక్షణాలను పొందడం జరిగింది, లక్షణాలచే ప్రభావితం చెందడం జరిగింది. రైట్, సో దిస్ ఆల్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అబౌట్ బుద్ధిజం. నెక్స్ట్, బౌద్ధ మతం భారతదేశంలో గొప్పగా పరిణమించడానికి, గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి? వీటికి కూడా మనకి కొన్ని కారణాలు కనిపిస్తాయి. బౌద్ధ మతం భారతదేశంలో 3 పువ్వులు 6 కాయలుగా విజృంభించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో బ్రాహ్మణాధిపత్యం మొట్టమొదటి కారణం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణాధిపత్యం, బ్రాహ్మణులు పొందుతున్న ఆధిపత్యం, బ్రాహ్మణుల యొక్క శాస్త్రాల ద్వారా, రైట్, తమ కిందనున్న వర్ణాలను అణిచివేయడం, రైట్, బ్రాహ్మణులు అన్ని సౌకర్యాలను, సుఖాలను, భోగాలను పొందడం, మరియు తన కిందనున్న దిగువ వర్ణాలను పూర్తిగా నీచంగా చూడడం. రైట్, బ్రాహ్మణులు ప్రవేశపెట్టిన కుల వ్యవస్థ కానివ్వండి, బ్రాహ్మణులు ప్రవేశపెట్టిన ఈ అంటరానితనం, ఇటువంటి అంశాలు ఆనాటి సమాజాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాయి. ఆ సమాజంలో ప్రారంభమైన ఈ సామాజిక అలజడిని బౌద్ధ మతం ఒక ఆయుధంగా తీసుకుంది. శాక్య క్షత్రియ వంశీయుడైన బుద్ధుడు ఆనాటి సామాజిక అలజడిని రూపుమాపడానికి, ఆ సామాజిక అలజడిని నివారించడానికి ఒక ధర్మాన్ని సూచించాడు, ఒక జీవన శైలిని సూచించాడు. బుద్ధుడు ఎప్పుడూ ఒక మతాన్ని స్థాపించలేదు. హీఈస్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ అ రిలీజియన్, బట్ హీఈస్ అ మెంటర్ హూ గివ్స్ అ రైట్ డైరెక్షన్ ఫార్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ. సమాజం యొక్క సఖ్యత కోసం, సమాజం యొక్క సంక్షేమం కోసం ఒక బాటను నిర్మించాడు. ఆ బాటే బౌద్ధ మతం అంటున్నాం. రైట్, సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ రిలీజియన్. అది ఒక మతం అని మనం ఎప్పటికీ చెప్పలేం. అయితే ఒక జీవన శైలి బౌద్ధ మతం అనేది. సో ఆ విధంగా ఆనాటి సామాజిక అలజడి అనేది బౌద్ధ మతానికి, బౌద్ధ మత పరాకాష్ఠకు చేరుకోవడానికి, బౌద్ధ మత అభివృద్ధికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నెంబర్ 2 ఈజ్ రాజాధరణ. ద గ్రేట్ ప్యాట్రనేజ్ ఆఫ్ ద కింగ్. బింబిసారా, అజాతశత్రు, ప్రసేనజిత్ అండ్ ప్రద్యోత మహాసేన and many kings were the strong patron of strong
and staunch follower of Buddha and his principles and his teachings and preachings. బుద్ధుడి యొక్క బోధనల పట్ల చాలా అభిమానాన్ని ప్రదర్శించారు బింబిసారుడు, అజాతశత్రువు, తదనంతర కాలంలో వచ్చిన అశోకుడు కావచ్చు, మరెన్నో రాజులు, రాజవంశాలు బౌద్ధ మతం పట్ల తమ యొక్క సమకుతును, తమ యొక్క అభిమానాన్ని ప్రదర్శించడం జరిగింది. అశోకుడి అనంతరం మరి ఎన్నో రాజ్యాలు, ముఖ్యంగా హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని తన భుజస్కంధాల మీదకి తీసుకున్నాడు. రైట్, ఈ హర్షవర్ధనుడి కాలంలోనే హుయాన్సాంగ్ లాంటి చైనా యాత్రికులు భారతదేశానికి విచ్చేస్తున్నారు. రైట్, రాజాధరణ, దిస్ ఈజ్ ఆల్సో ద రాయల్ ప్యాట్రనేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ బుద్ధిజం. Okay, next, the preachings of Buddha. Buddha was a great charismatic and persuasive personality of Buddha. ఆకర్షణీయమైన ఆ బుద్ధుడి యొక్క స్వరూపం, భౌతిక రూపం, అతడి యొక్క భౌతిక స్వరూపం అనేది జనాల్ని ఆకర్షించింది. అతడు ఉపయోగించే భాష కానివ్వండి, అతడు మాట్లాడే మాటలు, అతడి యొక్క బోధనలు చూపురుల్ని ఆకట్టుకున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. రైట్, బుద్ధుడి యొక్క అపారమైన మేధస్సు కావచ్చు, అపారమైన తెలివితేటలు కావచ్చు, వివేకపు ఆలోచనలు కావచ్చు, అతడి యొక్క అమోఘమైన వ్యక్తిత్వం కావచ్చు, ఆనాటి ప్రజలను పూర్తి స్థాయిలో తమ వైపు ఆకర్షించుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో, అంతేకాకుండా ప్రజల భాషను మాట్లాడుతూ ప్రజల్ని ముందుకు తీసుకున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద రైజ్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్, బౌద్ధుడి యొక్క బోధనలు అనేటివి కూడా ఇక్కడ ఒక కారణంగా నిలుస్తున్నాయి. ద డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి యొక్క బోధనలు చాలా ఆచరణ యోగ్యమైనవి. బుద్ధుడు ఎప్పుడు కూడా ఆచరణకు సాధ్యం కాని బోధనలు చెప్పలేదు. తను స్వతహాగా సొంతంగా దాన్ని పాటించి ఆ తర్వాత బోధనల రూపంలో తెలియజేశాడు. అందుకే అతన్ని ఒక ప్రాక్టికల్ ఫిలాసఫర్గా మనం చెప్పుకోగలుగుతాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బుద్ధుడి యొక్క బోధనల్లో ఎక్కడ కూడా కఠినత్వం, జటిలత్వం అనేది కనపడదు. దీస్ ఆర్ నాట్ కాంప్లెక్స్ ఇన్ నేచర్, బట్ దీస్ ఆర్ నాట్ వెరీ మచ్ రిజిడ్, బట్ దీస్ ఆర్ వెరీ లిబరల్ అండ్ వెరీ easiest way to adapt in the life of any individual. అంటే వాటిని మనం ఆచరించడానికి చాలా సులభతరంగా బుద్ధుడు తన యొక్క బోధనల్ని బోధించడం జరిగింది. అందులో ఉన్న నైతిక ధర్మం కావచ్చు, బుద్ధుడి యొక్క బోధనల్లో ఉన్న సరళత్వం కావచ్చు, ఇవి బౌద్ధ మతాన్ని ఒక పెద్ద మతంగా తీర్చిదిద్దాయి. అదే జైన మతానికి వచ్చేసరికి ఎక్స్ట్రీమిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జైన మతంలో కఠినమైన జీవన విధానం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సల్లేఖనం అనే రథాన్ని ఆచరిస్తూ మరణించాలి జైన మతం ప్రకారం. అంటే దేహాన్నే కృషింపచేయాలి, నశింపచేయాలి. అలాంటి ఎక్స్ట్రీమ్ పాలసీస్ అనేటివి మనకు బౌద్ధ మతంలో కనపడవు. అందుకే సో బుద్ధాస్ ప్రీచింగ్స్ ఆర్ వెరీ ఈజీ టు అడాప్ట్ and very easy to follow. So this kind of preachings are very helpful for the mass and commoner sections of those times. Okay, next very important thing ఏంటంటే, బౌద్ధ మతంలో ఉన్న ప్రధానమైన గొప్ప లక్షణం ఏంటంటే సమానత్వం. ఆల్ ఆర్ ఈక్వల్, సమానత్వం అనే భావన. ఈ సమానత్వం అనే భావన అప్పటి వరకు బ్రాహ్మణ మతంలో, వైదిక శాస్త్రాల్లో కనపడలేదు. రైట్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ కుల వ్యవస్థ ఎన్నో దురాచారాలకు తావిచ్చింది. కానీ అటువంటి కుల వ్యవస్థకు దూరంగా, బానిస వ్యవస్థకు దూరంగా, సమానత్వ భావనలకు దగ్గరగా బౌద్ధ మతం ఆనాటి ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించింది. సో ఇటువంటి కారణాలు ఎన్నో బౌద్ధ మతం యొక్క ఉనికిని మరింత పెంచాయి, బౌద్ధ మతానికి పరాకాష్ఠకు తీసుకువెళ్ళాయి. రైట్, థ్యాంక్ యూ.